మాతరం, వందే మాతరం. కన్నతల్లి బిడ్డలకు చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో వేదాంతం బోధించింది. ఆదర్శమాత మదాలస మహారాణి 4వ బిడ్డకు రాజు విద్య, బ్రహ్మ విద్య ఎందుకు భర్త ఆదేశించాడు. రాజ్యాన్ని రక్షించేవాడెవడు? సరే మహారాజా, 4వ వానికి జ్ఞానం బ్రహ్మం అంటే బ్రహ్మ విద్య. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం ప్రత్యక్ష అవగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. ఇది అమృత శ్లోకం. ఈ జ్ఞానం సంపాదించేనే దివ్య సుఖం, ఆత్మసుఖం సాధ్యం. అవ్యయమైన ఆత్మసుఖాన్ని గుర్తించమని మదాలస మహారాణి చిన్నప్పుడే తన బిడ్డలకు ఉగ్గుపాలతో జ్ఞానామృతం పోసింది, జ్ఞానక్షీరాన్ని అందించింది. చివరికి కుమారుడు ఒకడు అలర్కుడు చిన్నవాడు రాజైన తర్వాత, అమ్మా ఆజ్ఞ ఏమిటంటే, నాయన నేను తపస్సుకు పోతున్నాను నేను నాన్న అంటే, నిన్ను విడిచి నేను బతకలేనమ్మా అంటే, అలా కుదరదు, నీలో మోహం ఉంది, మమకారం, ఇదిగో నీ ఉంగర వేల్లో చీటి పెడుతున్నా, దుఃఖం వచ్చినప్పుడు ఇది చదువుకో, నీకు శాంతి కలుగుతుంది. అమ్మ ఇచ్చిన మాటతో అలాగే రాజ్యం పరిపాలిస్తున్నాడు. కొంతకాలానికి 3 అన్నలు బ్రహ్మవేత్తలై తమ్మునికి విడుదల చేయాలని వచ్చారు. ఒక ఉత్తరం పంపిస్తే తమ్ముడు ఆ ఉత్తరం చదివి గిలగిల కొట్టుకున్నాడు. ఏంది? రాజ్యం నీ కిరీటం మా పాదాలకు సమర్పించాలి. ఆ మాట గుండెలకు తోటై పొడిసింది. నా రాజ్యం, నా సంపదలు అయ్యో అంటూ దుఃఖపడుతుంటే అప్పుడు అమ్మ ఇచ్చిన చీటి గుర్తొచ్చి చదివాడు. అంతే, బ్రహ్మజ్ఞానం అనే సీట్లో కూర్చున్నాడు. మిత్రమా, తాడుని తెలియక చీకట్లో పామని ఏడ్చి ఎరదుమైపోయావు. ఎప్పుడైతే జ్ఞానజ్యోతిలో సత్యాన్ని గుర్తిస్తావో, జ్ఞాన సాక్షివై, పూర్ణ సాక్షివై శోధిస్తావు. అంతే, అన్నల దగ్గరికి పోయి దండం పెట్టాడు. అన్న, అజ్ఞాన చీకటిని తొలగించి సుజ్ఞాన జ్యోతిని వెలిగించిన ధన్యజీవులు, నా జన్మ పావనం. ఈ బ్రహ్మాండ కోటి విశ్వమంతా నా సామ్రాజ్యం, నా స్వరాజ్యం. అంతే తమ్ముడు, నువ్వు ధన్యుడు వేరు, మాకు అదే పరమానందం. జై భారత్.